తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుకుంట్ల సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి కీర్తి గారు. కీర్తి గారు, మనకు మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం జ్యోతిష జ్ఞానం అండి. ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే, మనం లైఫ్లో చేయాల్సిన ఇంపార్టెంట్ పనులకి ఎంత అనుకూలమైన పరిస్థితులు ఉంటే అంత ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయండి. అయితే ఈ ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు ఎలా మనకు ఉంటాయి అనేది జ్యోతిష శాస్త్ర జ్ఞానం మనం తెలుసుకొని తదనుగుణంగా మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అయితే మనిషి చేసే పనులు ధర్మార్థ కామ మోక్షాలు, ఎలాంటి వాళ్ళైనా సరే భూమి మీద ఎక్కిన తర్వాత లాస్ట్ వరకు చేయాల్సిన పనులు ఈ 4 ఉంటాయండి. మనకు ఆశ్రమం దగ్గర నుంచి, సన్యాసాశ్రమం దగ్గర నుంచి, లేదంటే వనప్రస్థాశ్రమం, లేదంటే మనకి బ్రహ్మచార్యం, 4 రకాల వర్ణాశ్రమాలు చెప్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరైనా సరే ఫైనల్గా ఈ ధర్మార్థ కామ మోక్షాలే చేయాలన్నమాట. దీనికి పురుష అర్థం అంటే ఒక పురుషుడు సాధించాల్సిన సంపదలు అంటారనమాట. అర్థం అంటే అనమాట సంపదలు. అయితే వీటి సాధించేటప్పుడు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా, మనకి బ్రహ్మ మొదలైన మహర్షులు, గొప్ప గొప్ప దేవుళ్ళు, వీళ్ళంతా మనకి మహర్షుల ద్వారా, వశిష్ఠ మహర్షి, నారద మహర్షి, గొప్ప మహర్షుల ద్వారా మనకి బ్రహ్మ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చిన ఒక జ్ఞానం అండి, జ్యోతిష జ్ఞానం. ఇది రహస్యాతి రహస్యంగా పెట్టిన రహస్యం అండి. ఇది జనరల్గా ఈ జ్ఞానం అందరికీ అర్థం కాదు. బట్ ఎవరైతే ఈ జ్యోతిష జ్ఞానం నేర్చుకుంటారో, వాళ్ళని ఫాలో అవుతారో, వాళ్ళకి శోకం ఉండదని చెప్తారనమాట. అంటే మనకి టైం టు టైం ఇది ఇండికేట్ చేస్తుంది ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది, ఎక్కడ నెగిటివ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది మనకి ఏమంటారండి, మనకి ఆది శంకరాచార్యులు తన స్క్రిప్చర్స్లో ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఏమంటే మనిషికి 2 ఉండాలి, వైరాగ్యము, రెండోది వివేకం ఉండాలి. సో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి తెలుసుకొని తదనుగుణంగా చేయటమే ఇంపార్టెంట్. అలానే వైరాగ్యం అంటే ప్రతి పని మనం చేయటం కాదు, మనకి కొన్ని నచ్చని పనులు, లేదంటే మనకి హాని కలిగించే కొన్ని పనులు వదిలేయటం కూడా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. ఎవరైతే ఇలా ఉంటారో ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ జర్నీ, బ్లిస్ఫుల్గా ఆనందమయంగా ఉంటుందని చేసి చెప్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా మీనరాశిలోకి వచ్చేసాం. జనవరి నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? సో మీనరాశి వారికి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. చాలా బాగుంది వాళ్ళకి. అంటే జనరల్గా వీళ్ళకి కూడాను ఏలినాడ్సిని ఫస్ట్ స్టేజ్లో ఉండటం వల్ల చాలా కొత్తగా కష్టాలు రావటం వల్ల వాటిని తట్టుకోవటం ఇబ్బందిలాగా అన్నట్లు ఉన్నారు లాస్ట్ 2 years. సో ఈ టైంలో బట్ ఈ మంత్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందండి. లాస్ట్ మంత్ అనుకూలంగా ఉంది, ఈ మంత్ కూడా వీళ్ళకి జనవరి మంత్ కూడా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు మార్చి తర్వాత శని కూడా మారటంతో ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఇంకా కొంచెం డిఫరెంట్ లాట్ ఆఫ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి లైఫ్లో కూడా మనం తెలుసుకోవాలి. అందులో మనం ఫస్ట్ జనవరి 2025 కనుక ఫలితాలు చూస్తే మీనరాశి వాళ్ళకి ఫస్ట్ ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళ నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ప్లస్ ఇవి కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, శం, జు, దా, దే, దో, చా, చి, ఈ పేరు మోరార్లస్ ఇదే సౌండ్ తో ఉన్న పేర్లంతా మనకి మీన రాశి కింద వస్తారు. మన గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మకర రాశిలో 14వ తారీఖు నుంచి, బుధుడు ధనుస్సు రాశిలో జనవరి 4 నుంచి, శుక్రుడు కుంభరాశిలోనే 28 డిసెంబర్ నుంచి, అంటే 2 days ముందు నుంచి అక్కడే ఉన్నారు కుంభరాశిలో. అయితే వీళ్ళకి కర్కాటక రాశిలో 21st వరకు మిథున రాశి, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారండి. ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి జ్యోతిష శాస్త్రంలో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇది వెరీ సింపుల్గా బ్రీఫ్గా మనకు హోల్ మంత్ అంతా మనకు తెలుసుకోవచ్చు, 2 ముక్కలు తెలుసుకోవచ్చు. ఇందులో మనకి సూర్యుడు మారక ముందు 14th ముందు ఎలా ఉంటుందంటే వీళ్ళకి క్రియాఫలం, అర్ధనాశనం, విఘ్నం, అభయం అని చెప్తారు. అంటే 2 విషయాలు చాలా పాజిటివ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్ ఉందంటే ఏదైనా కనుక పని చేస్తే ఆ పని ద్వారా వీళ్ళకి చక్కటి ఫలితం ఉంటుంది. రెండోది వీళ్ళకి అభయప్రదంగా టోటల్ మంత్ అంతా చాలా సెక్యూరిటీగా, చాలా అభయప్రదంగా ఉంటుంది. రెండోది వీళ్ళకి అనుకున్న పనిలో ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే పని అనేది త్వరగా కాదు, కొంచెం కష్టపడితే పని అవుతుంది. ఇది సహజం, ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళు నడిచి నడవటం. వీటన్నిటి కూడా అర్ధనాశనం, వీళ్ళకి ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుజుడు ఉన్న స్థితిని బట్టి వీళ్ళది అంత మంచిది కాదని చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి సూర్యుడు మారటంతో ఏమవుతుందంటే విత్తలాభం, అర్ధనాశనం, శేష సౌఖ్యం, అర్ధప్రాప్తి అని చెప్తారు. అంటే సూర్యుడు మారటంతో అంటే ఏదైనా గనక పని చేస్తే అది వీళ్ళకి చాలా బాగా లాభించేసి ధనం ప్రకారం కూడా బాగా కలిసి వచ్చేస్తుంది. అన్ని విధాలుగా ధనలాభం అయితే ఉంటుంది. తర్వాత టోటల్గా ఆల్రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే హ్యాపీనెస్గా ఉంటుంది. ధనం విషయంలో చాలా బాగుంటుంది, కానీ ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి సూక్ష్మంగా కనుక చూసుకుంటే సమరీ.
మనం ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఇది వీళ్ళకి కలిసి వచ్చే ఒక మంచి అవకాశం. ఏ ఓకే. ప్రకారంగా అంటే మనకి మహర్షులు చెప్తారు, మన సంస్కృతంలో చెప్తారు, ఏం చెప్తారంటే అర్ధశ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్యం భుక్తిచ్చ లాభచ్చైవ ఏకాదశైరవు అని మనకి చెప్తుంటారు. సూర్యుడు ఎప్పుడైతే 11th హౌస్లో ఉంటారో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనలాభం చాలా బాగుంటుంది. కులాచారము వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు ఎవరు పాటిస్తున్న విషయాల్లో చాలా చక్కగా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చక్కగా ఉంటారు. తర్వాత ఇంటిలో శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇది ఒక మంచి హ్యాపీ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి జనవరిలోనే ఈ వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఆ ఇయర్ కూడా అంతా కూడా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి శుభకార్యాలు జరగాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. తర్వాత తీపి వసూలు తినే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా గనక ప్రమోషన్స్‌కి ట్రై చేస్తున్నా, కొత్త ఉద్యోగాలకు ట్రై చేస్తున్నా ఇది వీళ్ళకి చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశం. ఓకే. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్‌ని కలవాలన్నా, గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, లేదంటే ఎనీథింగ్ గవర్నమెంట్ రిలేటెడ్, లేదంటే ఫాదర్ రిలేటెడ్ వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా పనులు చేపించుకోవాలనుకుంటే ఇది చాలా చాలా బెస్ట్ టైం అనుకోవాలి. అయితే వీళ్ళకి ఒకటి నెగెటివ్ పాయింట్ ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్రెండ్స్‌ని వాళ్ళని వీళ్ళని కలిసి వాళ్ళ ద్వారా ఒక డైరెక్షన్ తీసుకోగలిగితే చాలా బావుంటుంది. ఓకే. మన కుజుడు వీళ్ళకి అంత యోగ్యతనివ్వట్లేదండి. ఇప్పుడు ఉన్న ఈ కుజుడు ఉన్న స్థితిని బట్టి గనక చూసుకుంటే అంత మంచిదైతే కాదు. కుజుడు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారంటే ఫస్ట్ అకాల భోజనం చేస్తూ ఉంటారు. ఒక స్మార్ట్ వర్క్ చేద్దాం, ఏదో ఒక పని చేసేసి ఒక పాప పనులు లాంటి ఏదో ఒకటి చేసేద్దాం అన్న మైండ్ థాట్స్ ఎక్కువగా ఉంటారు. పుత్రులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనస్తాపానికి కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి 8th హౌస్‌లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాస కార్యహాని శాతం అంటే వీళ్ళకి కొంచెం ఫారిన్ ప్లేస్‌లో లేదంటే వేరే ఊళ్ళకెళ్ళేసి అక్కడుండి చాలా కష్టపడతారు. కానీ ఆ కష్టపడిన తర్వాత ఆ పనిలో వీళ్ళకి రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతారు. సో ఇది ఒకటి వాళ్ళు గమనించుకోవాలి. కొంచెం దగ్గు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్‌గా గనుక చూసుకుంటే దేహ పీడ, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఫారిన్ వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బంధువులతో గొడవలు. ఒక రకం చూసుకుంటే కుజుడు వీళ్ళకి అంత యోగ్యతనైతే ఇవ్వట్లేదని మనం గమనించుకోవాలండి. మనకి శుక్రుడిని గనక మనం చూస్తుంటే 12th హౌస్‌లో ఉండి శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం విఘ్నాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే శుక్రుడు వీళ్ళకి 50-50 అని చెప్పుకోవాలి. కొన్ని విషయాలు చాలా బాగుంది. కొన్ని విషయాల్లో అంత ఇబ్బంది పడుతుంటారు. ఏ విషయాల్లో బాగుందంటేనండి అధికంగా ధనం ఖర్చయినా గానీ ఫైనల్‌గా రిజల్ట్ వస్తుంది. అంటే వ్యయ ప్రయాసాలు చేస్తారు కానీ సక్సెస్ ఉంటుంది. అలా కొంచెం ఇబ్బంది పెట్టేసి ఆటంకాలతో కలిగి వీళ్ళకి బాగుంటుందని మనం చెప్పుకోవాలనమాట. సో ఇది మనకి శుక్రుడు వాళ్ళ ఉన్న పొజిషన్ బట్టి ఈ 3 ప్లానెట్స్ వాళ్ళకి ఇచ్చే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. రైట్. మరొక నక్షత్రాలను బట్టి ఇందులో మనకి 3 నక్షత్రాలు ఉంటాయండి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం. మనకి పూర్వభాద్రను చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వీళ్ళకి 3 విషయాలు చాలా పాజిటివ్‌గా ఉంది. 3 విషయాలు చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్‌గా ఉందంటే అండి, ఈ మంత్ ఎండ్ 11th నుంచి మంత్ ఎండ్ వరకు లాభప్రదంగా ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఎన్ని కష్టాలు పడినా గానీ. టోటల్‌గా ఈ మంత్‌లో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెట్టి ఒక సక్సెస్ అని లేకుండా ఉంటే వీళ్ళు ఫస్ట్ టైం ఈ మంత్‌లో సక్సెస్‌ని టేస్ట్ చేయబోతున్నారు. ఇది ఒకటి. తర్వాత సౌఖ్యంగా ఉంటారు. అయితే వీళ్ళకి 3 విషయాల ఛాలెంజ్ ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్‌లో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగా టైం కలిసొచ్చేస్తుంది. జనవరి 17th వరకు అనుకున్న పని కాకుండా వాళ్ళ రిజల్ట్ సరుకున్నంత వరకు రాకుండా బాగా డిసప్పాయింట్ అవుతారు. చాలా పడుతూ ఉంటారు. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్స్ ఏంటంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. టోటల్‌గా మంత్ అంతా చాలా జయప్రదంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఈ మంత్ అంతా సైడ్ బై సైడ్‌లో వాళ్ళు అనుకున్న పనుల్లో సక్సెస్ రాక వాటిని ఫెయిల్యూర్స్ అయ్యి నాశనం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అంటే ఫలితం రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ప్యారలల్ ట్రాక్స్ నడుస్తూ ఉన్నట్టు మనం చెప్పుకోవాలన్నమాట. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్‌గా ఉంది. 3 విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంది. ఈ రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఫస్ట్ వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫారిన్ వెళ్ళాలనుకున్నట్లయితే బాగా కలిసొచ్చేస్తుంది. వీళ్ళకి కూడాను ఈ మంత్ అంతా ఏదైనా పని గనుక చేస్తే మంచి ఉత్సాహంగా దాంట్లో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ 12th వరకు చాలా సక్సెస్‌ఫుల్‌గా అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ మంత్ ఎండ్‌లో కొంచెం వీళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండటం, కొంచెం టైం పాస్ గనుక చేయగలిగితే బాగుంటుంది. తర్వాత అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? వీళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్
విజయవంతంగా ఉంటుంది. కానీ ఆటంకాలు కూడా ఎక్కువగా కల్పిస్తుంది కాబట్టి వీళ్ళు లక్ష్మీ గణపతిని గనక పూజ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. రెండోది దేహ పీడం అంటే ఫిజికల్‌గా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని చక్కగా జపించుకుంటే చాలా చాలా బాగుంటుంది. కొంతమందికి ఇంకా కొంచెం సీరియస్ కాంప్లికేషన్స్‌గా ఏమన్నా గనక ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమాన్ని గనక చేపించుకున్నా, లేదంటే అభిషేకాన్ని చేపించుకున్నా కానీ, ఆయుష సూక్తం పారాయణ చేపించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంటుందని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి శత్రువుల వల్ల లేదంటే హిడెన్‌గా తెలవకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి చండీ పారాయణం చేపించుకున్నా, చండీ హోమం చేపించుకున్నా కానీ చాలా బాగా కలిసొచ్చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ద్వాదశ రాశుల వారికి జనవరి మంత్ ఎలా ఉండబోతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఏం రెమెడీస్ చేసుకుంటే వాళ్ళు ఆ బ్యాడ్ టైంని దాటేయొచ్చును అని సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.